హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్. మళ్ళీ మనకి న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోయింది, అంతా మామూలు అయిపోయింది కదా. సో ఇప్పుడు 2025లో మనము స్టాక్ మార్కెట్ బేసిక్స్ ఏ విధంగా నేర్చుకోవచ్చు, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి, ఈటీఎఫ్ అంటే ఏంటి, సో ఐపీఓ అంటే ఏంటి, ఇలా చూడంగానే క్యాలిక్యులేటర్ ఇలా తిరుగుతూ ఉంటే కనుక మనం ఏమని థింక్ చేస్తాము, క్యాలిక్యులేటర్ ఎలా పెరుగుతూ ఉంటుందో మన షేర్స్ కూడా అదే విధంగా పెరుగుతూ ఉంటాయి. సో మనకు ప్రాఫిట్ కూడా అదే విధంగా రావాలని మనము ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ప్రతి వాళ్ళు చెప్పిన మాటలు వినేసి మనము ఆ మైండ్లో ఉండేసి మనం ఏం ఆలోచిస్తామంటే, ఎవరో చెప్పారు, మనం ఇన్వెస్ట్ చేసాము, అవి కూడా క్యాలిక్యులేటర్ ఎలా పెరిగిందో అలా మన షేర్స్ పెరుగుతూ వెళ్ళిపోతాయి. అంతేనా మన ఆలోచన? సో ఎవరో చెప్పారని మనం ఇన్వెస్ట్ చేస్తామా? కాదు కదా. ఇప్పుడు నేను చెప్పానని మీరు ఇన్వెస్ట్ చేస్తారా? వీడియో అయితే ఎందాకా చూడండి, లైక్ చేయండి, సో మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇక్కడ ఏంటి అంటే, నార్మల్గా ఎవరు చెప్పారని బ్లైండ్గా అసలు చేయొద్దండి. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, ఈటీఎఫ్ అంటే ఏంటి, సో బేసిక్స్ అనేది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. అసలు ఫస్ట్ మనము స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? సో ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎవరో చెప్పారని 20% రాలేదనో 30% రాలేదనో ఇమీడియట్గా తీసేస్తారా స్టాక్ మార్కెట్ నుంచి? కాదు కదా. ఇప్పుడు ఇక్కడ ఒక స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, జస్ట్ ఇప్పుడు మార్కెట్లోకి కొత్తగా ఒకరు వచ్చారండి. కొత్తగా ఒకరు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ కంపెనీని మనకు చూపించిన తర్వాత అది స్లోగా గ్రోత్ అవుతూ ఉంటుందన్నమాట. గ్రోత్ అయినప్పుడు, అది బాగా గ్రోత్ అయినప్పుడు దాని షేర్స్ మనం తీసుకుంటామని ముందుకెళ్తాం. అది 1 5 అవ్వచ్చు, 5 10 అవ్వచ్చు, 10 15 అవ్వచ్చు, 50 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, చెప్పలేం. వాళ్ళు మనకు ఇన్ని షేర్స్ అని ఇస్తారనమాట. అది దీన్ని మనం ఏమంటాము, స్టాక్ అంటాం. అది మన డీమ్యాట్ అకౌంట్లో ఉంటుంది. అది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ పెరుగుతూ వెళ్తుంది. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? అసలు మ్యూచువల్ ఫండ్స్ అనేది, మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఎలా స్టాక్స్లో పెట్టుకోవాలనుకుంటున్నారా, ఈటీఎఫ్? సో మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఇది టోటల్గా ఆపోజిట్ అనమాట. మ్యూచువల్ ఫండ్ అనేది నిఫ్టీ 50లో మనము చూసుకుంటాం. అక్కడ కనిపించే నిఫ్టీ 50 ఏదైతే ఉంటుందో అందులో ఫస్ట్ 50 మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయన్నమాట. అక్కడ ఏం చేస్తారు అంటే, 50లో వాళ్ళు చూసి ఒకవేళ ఏది బాగా పోతుంది, సో ఏది ఫస్ట్ రన్నింగ్లో ఉంది, లేదు ఏదైనా కొంచెం వెనక్కి నడుస్తుంది, అది తీసేసి ఇంకొక దాన్ని నిఫ్టీ 50కి యాడ్ చేస్తారు. అందులో ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక అది, సో అందులో కూడా ఏదైతే నిఫ్టీ 50లో బాగా ట్రేడ్ అవుతుందో అది ఈటీఎఫ్లోకి తీసుకుంటారనమాట. ఇలా మనకి స్టాక్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, తర్వాత ఈటీఎఫ్ అంటే ఏంటని తెలుసుకొని ఇంతో అంత మనకి నాలెడ్జ్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఎవరో చెప్పింది విని ఇన్వెస్ట్ చేయకూడదు. ఇది స్టాక్కి, మ్యూచువల్ ఫండ్స్కి, తర్వాత ఈటీఎఫ్కి ఉన్న డిఫరెన్స్. ఇలా మనము నేర్చుకోవాలి, కానీ ఎవరో చెప్పారు అనేసి మనం బ్లైండ్గా వెళ్ళి ఇన్వెస్ట్ అనేది చేయకూడదు అనమాట. సరే, ఇక్కడ దాకా వచ్చారు. మళ్ళీ మీకేం కావాలి? ఫస్ట్ బేసిక్స్. ఇది తెలుసుకున్నాక నేను ఇంకొక వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి బ్యాంక్ అకౌంట్స్ గురించి. ఈ వీడియో అయితే ఎందాక చూసిన తర్వాత, ఆ వీడియో వచ్చిన తర్వాత మీరు చూసుకోండి మీకు ఏ బ్యాంక్ అకౌంట్ ఇది కావాలి అనేది. ఫస్ట్ అయితే మనకి బ్యాంక్ అకౌంట్ కావాలన్నమాట. మనకి ఏదో ఒక డీమ్యాట్ అకౌంట్ మనము ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి చాలా డీమ్యాట్ అకౌంట్సే ఉన్నాయి. సో నార్మల్గా ఏ డీమ్యాట్ అకౌంట్స్ యూస్ చేస్తున్నారు, ఏదేది యూస్ చేస్తే మీకు బెటర్గా ఉంటుందనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది పక్కన పెట్టేస్తే, మీరు మంత్లీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీకు రిటర్న్స్ వస్తాయా? ఎవరో చెప్తారండి, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇంకొకరు చెప్తారని మీకు 20% వస్తుంది, 30% వస్తుంది, 50% వస్తుంది అంటే దానికి నమ్మి బ్లైండ్గా మీరు వెళ్ళిపోతారా? కదా. అలా ఎప్పుడూ వెళ్ళొద్దండి. వాళ్ళు చెప్పిన వాళ్ళు మీకు ఏమన్నా అష్యూరెన్స్ ఇస్తారా? మేము ఇంత అష్యూరెన్స్ ఇస్తాము, మీరు ఈ బ్యాంక్లో పెట్టండి, మీకు ఈ విధంగా ఇన్కమ్ వస్తుంది అని చెప్తారా ఎవరైనా? సరే, ఎప్పుడైనా కానీ మీరు ఎవరైనా చెప్పింది మీది ఖచ్చితంగా మిమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు అంటే వాళ్ళు జస్ట్ అది నమ్మకండి, ఎప్పుడు కూడా నమ్మకండి. మీకు ఒకవేళ వాళ్ళు నిజంగా ఒక స్టాక్ ఇచ్చి దీన్ని అనాలిసిస్ చేయండి, దీన్ని టెక్నికల్గా
చూడండి అంటే అప్పుడే మీరు దాన్ని కొంచెం ముందుగా అసలు ఏంటి ఏమి అనేది అయినా కూడా వాళ్ళు చెప్పిన తర్వాత మీ అనాలిసిస్ మీ టెక్నికల్ నాలెడ్జ్ ఉపయోగించి మీరు నేర్చుకున్నాకే దాని గురించి థింక్ చేయండి. ఎప్పుడు కూడా ఎవరో చెప్పారు అనేసి లేదు 30% రిటర్న్ వస్తుంది లేదు 50% రిటర్న్ వస్తుంది అనేసి బ్లైండ్గా వెళ్ళొద్దండి. సరే ఓకే, ఇంట్రాడే అనేది ట్రేడింగ్ అనేది చేయొద్దండి. ఫస్ట్ ఫ్రెషర్గా మీరు వెళ్ళినప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ అనేది అస్సలు చేయొద్దండి. దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది, చాలా డెప్త్ ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇంట్రాడే కానీ ట్రేడింగ్ కానీ చేశారనుకోండి చాలా నష్టాల పాలు అవుతారు. ఓకే, సపోజ్ ఒక స్టాక్లో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారు, ఏదో ఒక స్టాక్ మీరు ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఇయర్ రిటర్న్స్ రాలేదు. ఇప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేస్తారు? ఏదో ఒక మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఒక 1 lakh ఉందనుకోండి, తీసుకెళ్ళి ఒకే దాంట్లో పెట్టినా డేంజరే. అట్లా అని 5 వాటిల్లో పెడతారా? అలా కాదు. ఫస్ట్ చూసుకోండి ఏది బెటర్గా ఉంటుంది అనేది. ఓకే, మీరు ఒక 50,000 60,000 ఫస్ట్ తీసుకెళ్ళి అయితే ఒక దాంట్లో పెట్టారండి. పెట్టిన తర్వాత ఒకసారి మీరు ఫస్ట్ ఇయర్ మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత చాలామంది చెప్తారు మీకు 50% రిటర్న్ తీస్తున్నారు. ఎప్పుడైనా కానీ 50% 100% రిటర్న్స్ వస్తున్నాయి అంటే దాని డౌన్ఫాల్ ఖచ్చితంగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా స్లోగా లేదు, మీరు నిజంగా డౌన్ఫాల్ అయ్యి మళ్ళీ వచ్చినా అది ఓకే, కానీ 50% 100% ఉంది అంటే అందులో ఏదో జరుగుతుంది అనేది ఆలోచించుకోండి. ఇంకొకటి, ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇక్కడ మీరు పెట్టారు, ఫస్ట్ ఇయర్ మీకు లాస్ వచ్చింది, 15% లాస్ వచ్చింది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇయర్ 50% లాస్ వచ్చింది. సో మీరు లాస్ని రికవర్ చేసుకోవాలా, ఇమీడియట్గా తీసేయాలా? లాస్ని రికవర్ చేసుకోవాలి అంటే మనం మళ్ళీ ప్రాఫిట్ వచ్చేదాకా అందులో వెయిట్ చేయాలి. ఫస్ట్ మనము అది నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా కొద్ది రోజులు పెట్టిన తర్వాత ఇమ్మీడియట్గా తీసేశారనుకోండి లాస్ అయిపోతారు. కొద్ది రోజులు ఆగండి, అసలు ఏం జరుగుతుందో చూడండి. తర్వాత మీకు నెక్స్ట్ ఇయర్ నుంచి లేదా ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు ఇన్కమ్ రావడానికి ఫస్ట్ ఇయర్ ఒకవేళ గ్రోత్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఒక 5% వచ్చింది, నెక్స్ట్ ఇయర్ 10% వచ్చింది, ఆ నెక్స్ట్ ఇయర్ 15, 21% వచ్చింది. ఇట్లా యావరేజ్గా పెరుగుతూ వెళ్తుంది. ఇప్పుడు ఏదన్నా ఒక స్టాక్ని మీరు కొన్నారంటే కొద్ది రోజులు వెయిట్ చేసి చూడండి. ఇమీడియట్గా తీసేస్తే కనుక ఖచ్చితంగా లాస్ అయిపోతారు. ఇది ఒకటి మైండ్లో బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట మనము. సో అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్, స్టాక్స్ అనేది ఏ విధంగా కొనుక్కుంటున్నారు? ఇప్పుడు మీరు ఏదో ఒక బ్యాంక్ క్రియేట్ చేసుకున్నాక మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నారు అనుకో, మ్యూచువల్ ఫండ్స్లో ఏ విధంగా పెడుతున్నారు? రెగ్యులర్గా పెడుతున్నారా, డైరెక్ట్గా పెడుతున్నారా? సో రెగ్యులర్గా మీరు పెడితే కనుక రెగ్యులర్గా పెట్టిన అమౌంట్ అది మీకే కాదు, ఎవరైతే మీ దగ్గర పెట్టిపిస్తారో వాళ్ళకు కూడా షేర్ అయిపోతుంది. సో డైరెక్ట్గా ఉందా, అది రెగ్యులర్గా ఉందా అనేది మీరు గమనించుకోవాలి, చెక్ చేసుకోవాలి. రెగ్యులర్గా ఎందుకు పెడతారు అనేది. వాళ్ళు ఏం చేస్తారు, వచ్చిన ఇన్కమ్ ఇంకొక దానికి మార్చుకుంటూ వెళ్ళిపోతారనమాట. డైరెక్ట్గా ఉంటే మాత్రమే మీకు డైరెక్ట్గా వస్తుంది, దానివల్ల వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ కూడా మీకే చెందుతాయి. అదే రెగ్యులర్గా అయితే కనుక మిమ్మల్ని ఎవరైతే పెట్టిపిస్తారో వాళ్ళు కూడా ఎలా చేస్తారు, వాళ్ళు కూడా మీ దగ్గర నుంచి అమౌంట్ తీసి ఒక 15, 100, 200 వాటిల్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు తీసుకున్న షేర్ వాళ్ళు తీసుకొని మీకు ఇస్తారు. ఇలా కాకోకుండా మ్యూచువల్ ఫండ్స్లో కూడా రెగ్యులర్గా ఉందా, డైరెక్ట్గా ఉందా అనేది ఆప్షన్ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా డైరెక్ట్గా ఉంటేనే మనకి చాలా బెనిఫిట్స్ అందులో ఉంటాయన్నమాట. అలా కూడా మనము చెక్ చేసుకోవాలి. బ్లైండ్గా ఎవరో చెప్పారనేసి వెళ్ళకూడదు. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ని మనం ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? ఓకే, మీకు ఒక బ్యాంక్ అకౌంట్ వచ్చిన తర్వాత మీరు దాన్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు? ఫస్ట్ ఇండెక్స్లో చూసుకోవాలన్నమాట. ఇండెక్స్లో చూసుకున్న తర్వాత మీరు నిఫ్టీ 50 ఇండెక్స్లో చూసుకుంటే ఒక 50 వస్తాయి. అవి ఎలా వస్తాయి? బ్యాంక్స్ రావచ్చు, లేదు ఏదన్నా ఐటీ కంపెనీస్ ఉండొచ్చు అందులో, లేదు పెట్రోలియం ఉండొచ్చు, లేదా ఫుడ్ కంపెనీస్ ఉండొచ్చు, లేదు క్లాతింగ్ కంపెనీస్ ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయన్నమాట. అందులో మీరు ఒకవేళ బ్లైండ్గా వెళ్ళారు, ఒక బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నారు, అందులో మీకు అక్కడ ఎంతో కొంత అమౌంట్ చూపిస్తుంది. మంత్లీ మీరు అంత పే చేసేసారనుకోండి, దానికి మీకు మళ్ళీ ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో అనేది కూడా ఉంటుందన్నమాట. అది కూడా మీరు గమనించుకున్నారు అంటే మీకు అర్థమవుతుంది బ్లైండ్గా ఓకే ఇది వెళ్తున్నాము. మీకు నమ్మకం ఉంటే ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోండి. అంతేగాని ఎవరో చెప్పారనేసి వెళ్ళొద్దు. ఇప్పుడు ఇంకా మనకు చాలా ఉంటాయి. ఈ విధంగానే ఈక్విటీ ఉంటుంది, తర్వాత ఐపీఓస్ ఉంటాయి, మిడ్ క్యాప్
మ్యూచువల్ ఫండ్స్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, లార్జ్ ఉంటుంది. అంటే నార్మల్గా మనకు తెలిసిందే, స్మాల్ అంటే చిన్నగా స్టార్ట్ అయ్యి, మిడ్ అంటే కొంచెం డెవలప్ అయ్యి, లార్జ్ వరకు అంటే కొంచెం బాగా డెవలప్ అయ్యి ఉండింటాయన్నమాట. అదేవిధంగా ఐపీఓస్, ఎస్ఎంఈ ఐపీఓస్ ఉంటాయి, అంటే స్మాల్ స్కేల్ ఐపీఓస్, ఇప్పుడిప్పుడే స్టార్టప్స్ ఉంటాయి. అలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయొద్దండి, ఎందుకంటే అవి డెవలప్ అవడానికి టైం పడుతుంది, ఎప్పుడైనా తీసేయచ్చు. కాబట్టి మీరు 1కి 2 సార్లు ఆలోచించండి. ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి. బేసిక్స్ నేర్చుకున్నాక స్టాక్ అంటే ఏంటి, జస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఈక్విటీ అంటే ఏంటి, ఈటీఎఫ్ అంటే ఏంటి, ఇండెక్స్ అంటే ఏంటి, ఇలా నిఫ్టీ 50లో మీరు ఇండెక్స్లో బ్లైండ్గా, ఎందుకంటే అక్కడైతే వాళ్ళు ఏదైనా ఒకటి లేదు అంటే అది తీసేసి ఇంకొక దాన్ని అందులో యాడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి నిఫ్టీ 50 ఇండెక్స్ చెక్ చేసుకొని అందులో ఉన్నది మీకు ఏదైతే సెలెక్ట్ చేసుకోగల నమ్మకంగా ఇది ఓకే అనుకుంటారు. ఇక్కడైతే ఎవ్వరు ఏమి తోపులు కాదండి. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా చెప్పారనుకోండి మీకు 100% వస్తుంది, లేదు 200%, ఇవంతా ఫ్రాడ్, ఎవ్వరు చెప్పలేరు. అట్లా చెప్పాడు కంటే ప్రతి ఒక్కరు, ఇప్పుడు మీరు 1 lakh పెట్టారనుకోండి, 1 monthకి ఇంకొక 1 lakh వచ్చేస్తుంది అంటే ప్రతి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు 50 లక్షలు అమ్మైనా సరే, ఇప్పుడు 50 లక్షలకి 1 కోటో 2 కోట్లు వస్తుందంటే ఈజీగా తీసుకొచ్చి మనం కూడా ఇంకేం పని పాట చేయకుండా తీసుకొచ్చి అంతా దాంట్లో పెట్టేయమా? ఆ విధంగా చేస్తామా? కాదు కదా. అలా ఎవ్వరికీ రాదు. అలా చెప్పేదంతా ఫ్రాడ్ అనేది మైండ్లో బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చెప్పింది బ్లైండ్గా విని మీరు ఇలా ఏది పడితే అది చేసేసేయద్దండి. ఎప్పుడు కూడా వాళ్ళు ఎవరు ఏది చెప్పినా మన అనాలిసిస్ ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా అందుకే నేను రెగ్యులర్ డైరెక్ట్ అనేది మీరు చెక్ చేసుకొని పెట్టుకోండి. అంత బ్లైండ్గా అయితే వెళ్ళొద్దండి. ఎవరు 20% వచ్చింది రాలేదనేసి మధ్యలో తీసేయడం, మధ్యలో తీస్తే కనుక మనకే లాస్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా చేయొద్దండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మనం ఒక ట్రీ నాటుతాం, ఏదో ఒక ప్లాంట్ అనుకోండి, పువ్వది చెట్టు నాటితే నాటిన వెంటనే మనకి ఫ్లవర్స్ వచ్చేస్తాయా? లేదు, మీరు ఎక్కువ దాన్ని తీసుకెళ్ళేసి ఎక్కువ ఎరువు పోసేసి, లేదు ఎక్కువ వాటర్ పోసేస్తే కూడా అది బతుకుతుందా, చచ్చిపోతుందా? అలానే ఉంటుంది. ఏదైనా ఎక్కడైనా సరే అలానే ఉంటుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, నేను ఒక వీడియోలోను మీకు ప్రతి ఒక్క వీడియోలోనూ చిన్న ఒక మోటివేషన్ కూడా నేను చెప్తాను, అది కూడా తీసుకోండి. అందుకోసమే లాస్ట్ వరకు ప్రతిదీ చూడండి అని చెప్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఏమంటాను అంటే, ఎవరో చెప్పారని బ్లైండ్గా వెళ్ళి మీరు ఏది చేయొద్దండి. మీ ఓన్గా మీరు అనాలిసిస్ చేసుకోండి. అంటే అన్నీ చూడండి, మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి, అప్పుడే పెట్టండి. ప్రతి వాళ్ళు వ్యూస్ కోసమో, లేదు ఇంకొక దేనికోసమో, వాళ్ళ ఛానల్ డెవలప్మెంట్ కోసమో మీకు 20% వస్తుంది, 30% వస్తుంది అంటే మోసకపోవద్దండి. మీరు నేర్చుకున్న దాంట్లోనే లేట్ అయినా నిదానంగా పెట్టుకోండి, ఆలోచించుకోండి. ఐపీఓస్లో అలా ఇన్వెస్ట్ చేయొద్దండి. మ్యూచువల్ ఫండ్స్లో ఒకరిని నమ్మి బ్లైండ్గా వెళ్ళొద్దండి. సో ఇలా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్, ఏ బ్రోకరేజ్ యాప్స్ మనకు కరెక్ట్గా ఉంటాయి, ఇవేటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటే కనుక, ఇప్పుడు ఏది పడితే ఆ యాప్స్లో మీరు ట్రేడింగ్ చేసినా ఇన్వెస్ట్ చేసినా మీకు అది ఎప్పటికైనా ఎఫెక్టే ఉంటుందండి. అలా చేయొద్దండి. బెటర్గా మీకు ఏది ఉంటుంది అంటే కనుక, కొన్ని రిజిస్టర్డ్ యాప్స్ ఉంటాయన్నమాట. SEBI రిజిస్టర్డ్ యాప్స్ అనేది వాళ్ళు ఒక కంపెనీ దాన్ని రన్ చేస్తూ ఉంటుంది. అలాంటి యాప్స్లో మీరు రన్ చేస్తేనే రేపు పొద్దున్నే మీకు ఏదన్నా ప్రాబ్లం అయినా కూడా మీ అమౌంట్ మీకు మనీ రిటర్న్ వస్తుంది. సో ఏది పడితే ఆ యాప్లో చేస్తే కనుక మీకు మనీ అనేది రిటర్న్ రాదు. సో కేర్ఫుల్గా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడే మీ అకౌంట్ని కేర్ఫుల్గా ఓపెన్ చేసుకోండి. ఎవరి చేతిలోకి మీ అకౌంట్ ఇవ్వద్దండి. ఓన్గా మీరే రన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా ఎన్నో ఉంటాయండి. బ్లైండ్గా ఎవరో చెప్పారని మాత్రము షేర్ మార్కెట్ చేయొద్దండి. ఇదన్నమాట స్టాక్ మార్కెట్ గురించి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది తెలుసుకొని మీరు దీంట్లోకి ఎంటర్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియో నచ్చినట్లయితే కాదు, కొత్తగా చూస్తున్న వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్తో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.